దేవునికి మహిమ కలుగును గాక. దశలోని పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. మిమ్మలను ఎవరు మోసం చేయకుండా చూసుకోండి. మనుషులు మోసం చేసే వాళ్ళు ఉంటారట. ఈ మోసం చేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించండి అని చెప్తా ఉన్నాడు. చాలామంది నాకు చెప్తున్న విషయం ఏంటంటే, అన్న మేము నమ్మి మోసపోయామని. వాస్తవమే, మనుషులను నమ్మటం సహజమే. కానీ అధికమైన నమ్మకం అనేది ఉండకూడదు కదా. మన జీవితంలో మనం ఒకటి విషయంలో పొరపాటు చేస్తే, రెండో విషయంలో దాన్ని జాగ్రత్త చేసుకుంటే అది మన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనగా ఉండిద్ది కదా. మోసపోయిన నీవు ఆలోచిస్తే ప్రయోజనం ఏమిటి? ఆ మోసపోయిన నీవు జాగ్రత్తగా ఉండటం మంచిది కదా. అందుకనే ప్రభు అంటాడు, మిమ్మల్ని ఎవరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్త కొంచెం. కొంతమంది కొన్ని విధాలుగా మీతో మాట్లాడతారు, కొంతమంది కొంత విధముగా మీ ఎదుట ప్రవర్తిస్తారు. వారి ప్రవక్తను బట్టి, వారి మాటను బట్టి వీరు అంచనా వేయటం కాదు, వారి అంతరంగంలో ఉండేది కదా, దానిని బట్టి అంచనా వేయాలి. అది ఎలా తెలిసిద్ది అంటే, అప్పుడప్పుడు వాళ్ళు బయటకు పడతా ఉంటారు. అది దేవుడు నీకు బయలుపరుస్తాడు. నేనే తెలియగలిగిన వాడిని, నేనే తెలియగలిగిన దాన్ని అనుకోకూడదు మనం. ప్రభు అంటాడు, జాగ్రత్తగా ఉండండి. మీరు యుద్ధ సమాచారాల గురించి, యుద్ధముల గురించి మీరు ఎన్నప్పుడు కలవరపడవద్దు. అది జరిగిద్దని నేను చెప్తున్నాను కదా. మోసపోయి ఉంటే, నష్టపోయి ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీళ్ళలో ఉంటే ప్రభుని అడుగు. ఆ జీవితంలో నేను అనేకులు నమ్మి మోసపోయానయ్యా, నా జీవితానికి నువ్వు ఒక ఆధారంగా ఉండి ప్రభు అని యేసయ్య నమ్ముకో. యేసయ్య రక్తంలో కడగబడు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడిన వాక్యం చెబుతావంతే. ఒక తండ్రి దగ్గరికి ఒక బిడ్డ వెళ్ళి అడిగినట్టుగా నువ్వు అడగగలిగితే, నువ్వు ఏ విషయంలో మోసపోయావో, ఏ విషయంలో నష్టపోయావో, ఏ విషయంలో కృంగిపోయావో, నా ప్రభు వాటిలో నుంచి నిన్ను విడుదల చేస్తాడు. నా ప్రభు నేను వాటిలో నుంచి విడిపిస్తాడు. ఎటువంటి సమస్యలతో ఉన్నా మనుషులు చేయలేని కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు